భవిష్యత్తులో రాజకీయ నాయకులకి వ్యవస్థ మీద ప్రజలకి రాజకీయ నాయకుల పట్ల కోల్పోతున్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ సినిమా లేదా ఈ అంశం తోడ్పడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ దీన్ని కేవలం మెట్రో నగరాలకే కాకుండా అన్ని జిల్లా కేంద్రాలు కూడా విస్తరించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ కొంత నేర్చుకుంటారు. నా దేశం 2047 వరకు నరేంద్రుడు కలగన్నట్టు విశ్వగురువుగా ఆత్మనిర్భర్ భారత్తో ఎదుగుతుంది అనడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. రామ జన్మభూమి కానీ ఎమర్జెన్సీ గురించి చెప్పిన లోపల కూడా రెస్పాన్స్ కూడా అదే వచ్చింది. సో 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో చెప్పాల్సినటువంటి పాఠాలని చెప్పకుండా చరిత్రను వక్రీకరించి చరిత్ర అంటే ఇంకొక మార్గంలో చూపించినటువంటి మేధావులందరికీ ఈరోజు ఈ అంశం ద్వారా ఎమర్జెన్సీ సమయంలో జరిగినటువంటి అంశాలని రామజన్మభూమి నిర్మాణ విషయం లోపల జరిగినటువంటి కోర్టు కేసుల్ని పూర్తిగా కనువిప్పు కలిగేలాగా చూపించినారు. ఇది అందుకనే నేను చెప్తా ఉన్నా, భావి తరాలకు ఉపయోగపడేటువంటి సినిమా, భవిష్యత్తులో రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు గౌరవం పెరగడానికి ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల వరకు దీన్ని తీసుకెళ్లాలని మేము రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం త్వరలో. థ్యాంక్ యూ.